హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను మీ ఫాతిమా. సో ఈ రోజు మనతో పాటు స్టూడియోలో అయితే ఉన్నారు మూలిక వైద్య నిపుణులు బోధిధర్మ పండితులు డాక్టర్ పండిత్ శ్రీనివాస్ గురూజీ గారు ఉన్నారు. సో ఆయుర్వేద వైద్యాన్ని గురించి చాలా చక్కటి పరిష్కారాలు అయితే చెప్తారు. సో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా మంది ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి తీసుకుంటే ఒక సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ చదివే పిల్లవాడి దగ్గర నుంచి సో బ్యాగులు మోసుకొని ఇంటికి రావడం చేస్తుంటారు. పిల్లలు ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు. ఇంకా పెద్దవాళ్ళు చూసుకుంటే ఇంకో ఎక్కువ జాబ్స్ పరంగా అయితే బయటికి వెళ్ళడం రావడం చేస్తూ ఉంటారు. ఏదో ఒక పని జిమ్స్ అని ఇట్లా వెళ్తూ ఉంటారు. పిల్లల్ని తీసుకురావద్దామని చెప్పి లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, స్కూళ్ళకి తీసుకెళ్ళి అలా వాకింగ్ కూడా చేసి తీసుకొస్తూ ఉంటారు కదా. ఇంకా పెద్దవాళ్ళు ఎక్కువసేపు వాకింగ్ చేయలేరు. కొంతమంది కూర్చున్న చోటు నుంచి మళ్ళీ లేవలేరు. ఏమైనా అంటే కాళ్ళు నొప్పులు పట్టేస్తున్నాయి, అమ్మ నాకు ఓళ్ళు నొప్పులు ఉన్నాయి, బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది అంటుంటారు. సో చిన్న వయసు 2 ఇయర్స్ అంటున్నా, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ చదువుకున్న పిల్లల దగ్గర నుంచి చూసుకుంటే 30+ వరకు ఒకప్పుడు నా 50-60 సంవత్సరాల వాళ్ళకి కాళ్ళ నొప్పులు ఉన్నాయమ్మా అంటే ఒక వాస్తవంగా తీసుకోవచ్చు. ఇప్పుడు 2వ తరగతి, 3వ తరగతి చదివే వాళ్ళకి కూడా కాళ్ళ నొప్పులు అంటే ఏంటి సార్ ఇది? ఇప్పుడు జనరల్గా ఏంటంటే కాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయంటే కాల్షియం లోపం వల్ల వస్తున్నాయి. ఒకప్పుడు ఏం చేసేదంటే మన ఇంట్లో గేదెలుండే, మన ఆవులుండే, రకరకాలుగా పాలు తీసుకుంటే మంచి కాల్షియం ఉండే. ఆ గడ్డికి కూడా మందు కొట్టకపోయేది. అసలు ఆవులకు ఇంజక్షన్లు అంటే ఏందో తెలియదు. ఆ కొబ్బరి బెల్లం అని రకరకాలుగా తయారు చేసి వాటికి పెట్టేది. ఇప్పుడు అన్ని ఇంజక్షన్లమయమే అయిపోయింది. అంటే దాంట్లో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ చనిపోతున్నాయి. పాలు విషపూరితమైంది. ఇప్పుడు పాల ప్యాకెట్ కొంటే క్యాన్సర్ వచ్చే పరిస్థితి రకరకాలుగా. కాబట్టి ఇంట్లో మోకాళ్ళలో గుజ్జు జరిగిపోతుంది. చిన్నపిల్లలకు కాళ్ళు చేతులు లాగుతుంటే అదే సిమ్టమ్ వాళ్ళకి 25 ఏళ్ళు కాగానే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. వెన్నుపూస, బ్యాక్ పెయిన్, రకరకాలుగా పెయిన్స్ వస్తుంటాయి. అయితే దీనికి ఏంటంటే పురాతన రోజులలో మనకు అన్ని రకాలుగా ఇంట్లో మనకి ఏం చేసేదంటే ప్రతి సంవత్సరం వచ్చే పండగలకు రకరకాలుగా గర్జలు అని చేసేది. బెల్లము అంటే గర్జ అనేది ఇట్లా రౌండ్గా ఉంటుంది. అంటే అదొక పిండి వంటకం. దాంట్లో ఏం చేసేదంటే బెల్లము, నువ్వులు, పల్లీలు దంచి దాంట్లో పెట్టి కాల్చేది. సో గర్జలు తయారు చేసి తినిపించేది వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే పల్లి పట్టీలు ఉండే. ఈరోజు బెల్లం పరిస్థితి ఏంటంటే బెల్లము, పల్లీలు గినక పాకం చేసుకొని తింటే మళ్ళీ నువ్వుల లడ్డు అని ఉండే. నువ్వులు తెల్ల నువ్వులు మంచి ఎక్సలెంట్గా ఉండేది. బెల్లంతో లడ్డు తయారు చేసేది. ఈ రోజు బెల్లం కూడా ఇప్పుడు చేస్తుర్రు. మనకు ఏంటంటే కాకపోతే ఏంటంటే మనం విషాన్ని తింటున్నాం బయట. బెల్లం ఎవరు కూడా స్వచ్ఛమైన బెల్లం లేదు. ఎవరైనా తాటి బెల్లం తెస్తే తింటే అది వేరు. కాబట్టి ఏంటంటే అప్పుడు జీవన విధానం వేరు, ఇప్పుడు జీవన విధానం వేరు. అందుకే మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి. దీనికి ఒక చక్కటి రెమెడీ ప్రతి ఒక్క వ్యక్తి ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఏంటి సార్ దీనికి ఏం చేయాలంటే మన ఇంట్లో కుండలు ఉంటాయి. కుండ అయితే ఆ కుండలో ఏం చేయాలంటే స్వచ్ఛమైన సున్నం అంటే మీరు ఎక్కడ కొనొద్దు, ఎక్కడ షాపులో కొన్నా కల్తీ. పిడుగురాళ్ళ బట్టీల దగ్గర అమ్ముతారు. మేము ఒక 10 క్వింటాలు 5 క్వింటాలు 10 క్వింటాలు తెచ్చే స్థాయికి వచ్చినాం. అయితే అక్కడ మేము సున్నం తెచ్చుకుంటాం. సున్నం బట్టీలల్లో అది నీళ్ళల్లో వేస్తే బుస పొంగుతుంటుంది. ఒక 15-20 నిమిషాల తర్వాత ఆ నీళ్ళని పడబోసి దాన్ని వాడుకుంటాం. సున్నం మంచిగా కలుపుకొని. అయితే మనం ఏం చేయాలంటే ఒక కుండను తీసుకోవాలి. కుండలు ఇనుప కుండ, మన మట్టి కుండ తీసుకొని ఒక 3 కిలోలు పట్టేదంతా మట్టి కుండ తీసుకొని 1 కిలో సున్నం తీసుకోవాలి. 1 కిలో సున్నం తీసుకొని 1/2 కేజీ మేమైతే లకడంగ్ టర్మరిక్ అని వాడతాం. అంటే పసుపు కొమ్ములు, సన్నటి పసుపు కొమ్ములు లాగా ఉంటాయి. లకడంగ్ టర్మరిక్ అంటే పసుపే, అదొక విధానమైన పసుపు. అది ఏంటంటే కుర్కుమిన్ 12% ఉంటుంది అందులో. ఇప్పుడు మామూలు దాంట్లో 3-4% కంటే ఎక్కువ ఉంటుంది. ఎంత కెమికల్ వేస్తే 1% కూడా చాలా తగ్గిపోతుంది. అది వాళ్ళు ఏంటంటే దేశీ దాంతో లకడంగ్ టర్మరిక్ అని పంజాబ్ రాష్ట్రంలో, హర్యానాలో చాలా చోట్ల ఉంది. మాకు వనన్ సింగ్ గారు అని మాకు మంచి మిత్రులు, ఆయన సేకరిస్తాడు, రా మెటీరియల్ అంతా పంపిస్తాడు. అయితే కేజీ సున్నాన్ని దీంట్లో కుండలో వేయాలి. కుండలో వేసి 1/2 కేజీ మంచి దాన్ని కడిగి, మన పసుపు కొమ్ములు సన్నగా ఉంటాయి లకడంగ్ టర్మరిక్ అని మనకు మామూలు కూడా దొరుకుతాయి. అది అంటే 100% పని చేయకుండా కొంత 50-60% పని చేయొచ్చు. లకడంగ్ టర్మరిక్ ఎక్సలెంట్. 1/2 కేజీ పసుపు కొమ్ములు, 1 కేజీ సున్నము ఆ కుండలు వేయాలి. కుండలు వేసి ఒక 200 లీటర్లు నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి బాగా కలుపుతుండాలి. 2 రోజులకు ఒకసారి ఏంటంటే ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం 3 సార్లు కలపాలి. చిన్న గంటె తీసుకొని
2 రోజులకు ఒకసారి వాటర్ మొత్తము పైకి వస్తుంది, ఓకే. ఔషధం అనేది కిందికి పోద్ది. ఆ వాటర్ మొత్తం చిన్న గ్లాస్తో అన్న బయట పోసుకొని మళ్ళీ వాటర్ పోసి అట్లా 5 సార్లు మారవాలి. 5 రోజులు 10 రోజులు అవుతుంది. 21 రోజు ఆ 10 రోజులు నీళ్లు తీసి పోసుకున్న తర్వాత 5వ రోజు నుంచి నీళ్ళు పోయొద్దు. నీళ్ళు వేయకుండా ప్రతిరోజు చేస్తుంటే 21 రోజు గడ్డ కట్టిపోతుంది. గడ్డ కట్టిపోతే ఆ కుండని పగలగొట్టాలి. పగలగొట్టి పసుపు కొమ్ములు ఎర్రగా అవుతాయి. దాన్ని సింధూర్ చూర్ణం అంటారు. దాన్ని సింధూర్ అంటే బొట్టు, అంటే ఎర్రగా ఉంటుంది కాబట్టి సింధూర్ చూర్ణం అంటారు. దాన్ని ఏం చేయాలంటే ఆ పసుపు కొమ్ములు తీసి మంచిగా కడిగి, లేకపోతే వాటర్లో కడిగి అయినా, లేకపోతే బ్రష్ తీసుకొని మొత్తం క్లీన్ చేసుకొని దంచి పౌడర్ చేసుకొని ఒక గాజు బాటిల్ నిలవబెట్టుకోవాలి. ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా గోరువెచ్చని నీళ్ళు కలుపుకొని తాగితే ఎంతటి మోకాల నొప్పులైనా, ఎంతటి నడుము నొప్పులైనా, ఎంతటి కాల్షియం ప్రాబ్లం అయినా, ఏదైనా కాళ్ళు గుంజుడు, చేతులు గుంజుడు, బొక్కలు లాగుడు, ఈ లాగుడు, ఆ లాగుడు అన్నీ మటుమాయం. ఇప్పుడు చాలా మంది కూరగాయల్లో తీసుకుంటే చిలకడ దుంపలు మంచిది కాదు. సో దానివల్ల వాతం వల్ల కూడా మనకి కాళ్ళు నొప్పులు, కాళ్ళు వాచడం ఇలాంటివి జరుగుతుంది అంటుంటారు. వంకాయలు తినడం వల్ల కూడా కాళ్ళు వాచడం ఇలాంటివి ఎక్కువ అంటే ఉంటుంది. శరీరంలో అంటే మనకు విటమిన్స్, ప్రోటీన్స్ బాడీకి అందక ఇట్లా గోంగూర కానీ, వంకాయ కానీ, కొంతమంది చింతపండు అంటారు కానీ, గురువు గారు, సో ఎర్రమట్టి పూసుకున్నా కూడా పోతుంది అని అంటే అంటుంటారు. జనరల్గా నిజమేనా? అది ఏంటంటే అది ఒక విధానము. అంటే మనకు ఆయుర్వేద అంటే మాకైతే మా గురువులు నేర్పించిన దాంట్లో అది లేదు. నేను చెప్పినది ఒరిజినల్ సున్నము, పసుపు గినక సింధూర్ చూర్ణం అని ఇది గినక తయారు చేసుకుంటే మేము కొన్ని లక్షల మేము ఫస్ట్ 10 కిలోల కుండలు తెచ్చినాం. ఒక 20 కుండలు చేసేది. 21 రోజు ప్రాసెస్ కదా. ఇప్పుడు కుండల గిన్నెలు సరిపోవట్లేవు. ఒక 100 కేజీల బిందెలు 500 బిందెలు తెచ్చినాం. తెచ్చి రోజు ఒక 5 క్వింటాలు సున్నం, 200 క్వింటాలు పసుపు వేసి రోజు ప్యాక్ చేస్తుంటాం. 21 రోజు కానించి ఈ తయారవుతా ఉంటే ఇవి తీసి వాడుకుంటాం. అది ఎంతో మంది కాల్ చేసి వస్తారు, గురుగారు ఈ 1000 రూపాయలు ఉంచుకోరు పౌడర్ అట్ట కదేందో ఇది అసలు ఆడబోయిందంటే. నిజామాబాద్ నుంచి ఒక వ్యక్తి వచ్చి తీసుకుపోయి 50 ప్యాకెట్లు నెలకు తీసుకుపోతుండు. మా అత్తకు, మా మామకు, ఆయనకుంది, ఈయనకుందని. అంటే జనరల్గా ఏంటంటే అది చేసుకునే విధానం ఎంత చెప్పినా కూడా అంటే కొంతమంది అవేర్నెస్ అవుతురు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఏదైనా ఆయుర్వేద వైద్యం అనేది పారంపర వైద్యమే. అంటే గురు పారంపర వైద్యము, అనువంశిక వైద్యం ఇళ్లలో తయారు చేసేది. మాకు లైసెన్సులు లేవు, మా తాతలకు లేవు, మాకు లేవు, ఏది లేవు. మేము ఏమైనా మా దగ్గరకు వస్తే అంటే శాస్త్రీయ పరంగా కొంతమంది ఏంటంటే దీంట్లో కూడా ఆ కల్తీ అనేది కలుపుతున్నారు కాబట్టి గవర్నమెంట్ నిఘా ఉంది. అసలు వాస్తవంగా ఏంటంటే తెలిసిన ఆయుర్వేద వైద్యునికి కెమికల్ కలపాల్సిన అవసరం కూడా లేదు. అసలు ఆ ఆలోచన కూడా ఎవరికి రాదు. నేనున్న ఇంకా విజ్ఞానం చదువుతా ఉంటే ఫార్ములాలు, ఆ గురువు ఫోన్ చేస్తాడు, ఈ గురువు ఫోన్ చేస్తాడు, రండి అంటాడు. ఈ విద్యని పంచాలే అందరూ. ఈరోజు పరిస్థితి ఏంటంటే మీరు ఒక టౌన్ తీసుకుంటే ఒక 1000 ఇప్పుడు మిర్యాల కూడా ఉంది, 1500 మంది డాక్టర్లు ఉన్నారు. ఆయుర్వేద డాక్టర్లు 2, 3, 4 ఉన్నారు. అంటే ఆడ 100 మంది డాక్టర్లు అయినా కూడా ఆయుర్వేద వైద్యం చేసేటోళ్ళు అయినా కాంపిటీషన్ తగ్గిపోతున్నారు అసలు. సో అలాంటిది మీరు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి సో అందరికి వాళ్ళకి నేర్పించి ఇంకా ఆయుర్వేదాన్ని ఇంకా నేను ప్రతి గ్రామంలో అయినా కూడా పెట్టాలని కోరుకుంది. ఇంకా పెరుగుతున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే నేను గురుగారి దగ్గర ట్రైనింగ్ పొందుతున్నా, ఆ మెడిసిన్ ఎట్లా వాడాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే మోకాళ్ళ నొప్పులకు 5 చూసుకుంటారు. వాళ్ళు 5 చేసే ప్యాకెట్ ఇస్తారు. వాళ్ళు తగ్గినాయి అంటే వాడు 10 మంది చెప్తాడు, వీడు కొంటనే ఉంటాడు, వీడు తీసుకుపోయి ఇస్తూనే ఉంటాడు. ప్రతి రోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటలకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఈ షుగర్ ఇట్లా, బీపీ ఇట్లా, థైరాయిడ్ ఇట్లా, ఇది ఇట్లా, అది ఇట్లా, ఈ విధంగా వాడాలి. ప్రతి ఒక్క జబ్బు గురించి కూడా మీరు ఒక శిక్షణ అంటే ఇస్తున్నాము. ఇప్పుడు చర్యాలలో ఒకటి ఓపెన్ చేస్తున్నాము, మాచర్ల దగ్గర అడిగొప్పలు అనే ఒకటి, గుంటూరు జిల్లాలో ఒకటి ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేస్తున్నాము. మనకు ఇక్కడ ఏంటంటే మార్కాపురం దగ్గర కూడా ఒక అబ్బాయి మాలకొండ గారని ఒక అతను వచ్చిండు. ఆయన 24 సంవత్సరాలు. ఆ అబ్బాయి కూడా మంచి ఎడ్యుకేటెడ్. గురుగారు నేను మీతో కలిసి జర్నీ చేస్తుంటే వీళ్ళందరూ తీసుకొని వీళ్ళందరూ 3-4 నెలలు 4-5 నెలలు ఇట్లా చేసుకుంటూ ఇప్పుడు పుట్టినవాడు గిట్టక మానడు. నేను కూడా ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఆ సూర్యభగవానుడు ఈ భూమి మీద ఉన్నంత కాలం నీకు ఈ పని చేయించుకుంటాడు. ఆ తర్వాత కూడా బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం తరఫున ఎక్కడైనా కూడా కొన్ని వేల మంది దీని మీద జీవనోపాధిగా ఏంటంటే నాలాగనే ఎక్కడో ఒక్కడ పని నడుస్తుండాలి. భారతదేశం మొత్తం కర్ణాటక కూడా 3 చోట్ల వెళ్ళొచ్చిన, బెంగళూరు ఒక చోటు, ఒకటి కొన్ని చోట్లల్లా, తమిళనాడు కూడా ఒకటి ట్రైనింగ్ అవుతుంది తిరుపతి దగ్గర. తమిళనాడు బార్డర్లో ఒక అబ్బాయి వచ్చిండు. ఎంతమంది వస్తే అంతమంది ఇన్స్టిట్యూషన్స్ నేనే ఒక 4000 రూపాయలు రూమ్ ఇల్లు కిరాయి తీసుకురా బాబు,
ఒక 10,000 20,000 మందులు తీసుకో అవి అమ్మి దాన్ని మెయింటైన్ చేయి. ఉమ్, మాకు ఏంటంటే మూలికలు తయారీ విధానం చేస్తున్నాం కాబట్టి ఉమ్, ప్రపంచం మొత్తం భారతదేశం మొత్తం నేను చేస్తానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా. మధ్యప్రదేశ్ నుంచి కూడా ఉమ్, షహడోల్ డిస్టిక్లో ఒక ఇద్దరు నన్ను ఫాలోవర్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లక్నోకు 123 కిలోమీటర్ల దగ్గర వందానూరు అని వందగిరి అని ఒకటి ఉంది. అట్లా ఆయా చోట్ల అన్ని చోట్ల అనమాట. హర్యానా కూడా నేను వెళ్ళొచ్చిన. అన్ని స్టేట్లలో బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం అనేది రాబోయే కాలంలో 1,00,000 మంది వైద్యం చేసే స్థాయికి తీసుకుపోతాను నేను. దానికోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా. తప్పకుండా ఈ మధ్యకాలంలో చర్యలు ఆల్రెడీ మొత్తం సెటప్ అంతా రెడీ అయింది. క్షార విధానం ఏం లేదు, 4 ఇనుప కళాయిలు కొనడం, 4 సలాకులు కొని, అరే నువ్వు చేసుకోరా బాబు, నువ్వు వచ్చిన వాళ్ళకల్లా ఇది అది దాన్ని వీడియోలు తీసుకోవాలి, ప్రచారం చేయాలి. ప్రతి ఒక్క మొక్కలో క్షారం ఉంది, ఆ మొక్క విధానం తెలుసుకోవాలి, ఆ మొక్కను తీసుకొచ్చి క్షారం తీయాలి, దానికి సంబంధించిన డిసీజ్ తీయాలి. ఇది నా ఆలోచన. చక్కటి ఆలోచన గురుగారు. నిజంగా ఈ ఆయుర్వేదం అనేది సో అందరికీ తెలియాలి, అవేర్నెస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చక్కటి పరిష్కారాలు చిట్కాలు చెప్తారు గురుగారు. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి.